ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందాం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. Now to him who is able to do immeasurably more than all we ask or imagine, according to his power that is at work within us, to him be glory in the church and in Christ Jesus throughout all generations, forever and ever. Amen. ఈరోజు మన ధ్యానాంశము అత్యధికం. మనలో వ్యాపించి ఉన్న దేవుని శక్తి కొలుచుటకు వీలు కానిది. ప్రార్థనకు మరియు ఊహించుటకు కూడా హద్దులు కలవు. అంటే మనం ప్రార్థించడానికి హద్దులున్నాయి, ఊహించడానికి హద్దులున్నాయి, కానీ దేవుని శక్తికి ఏ విధమైన హద్దులు లేవు. దేవుని శక్తికి ఏ విధమైన హద్దులు లేవు. దేవుని శక్తియే క్రియ జరిగించుచున్నది. అంటే దేవుని శక్తి క్రియ జరిగించేటటువంటిది. బియాండ్ అవర్ హైయెస్ట్ ప్రేయర్స్, డిజైర్స్, థాట్స్, హోప్స్ ఆర్ డ్రీమ్స్. మనకున్నటువంటి కోరికల కంటే, మన ప్రార్థనల కంటే, మన ఆలోచనల కంటే, మన నిరీక్షణ కంటే, మన కళల కంటే కూడా చాలా శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క శక్తి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప శక్తి ఏం చేయగలదు? అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. ఎవరి జీవితంలో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు చేశాడు. మొదటి విషయం, సొలొమోను జీవితంలో సొలొమోను అనుభవాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాలమన్. ఈ యొక్క సొలొమోను అనుభవంలో అతడు దేవునికి అర్పించేటటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 1 Kings chapter 3 verse 4. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. ఇక్కడ రాజైన సొలొమోను గిబియోనుకు వెళ్ళాడు. ఎప్పుడైతే గిబియోనుకు వెళ్ళాడో, గిబియోనుకు వెళ్ళి 1000 దహన బలులను దేవునికి అర్పించాడు. మనము దేవునికి అర్పించే అనుభవం మనకు కావాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రత్యక్షత గల అనుభవం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో సొలొమోను అనుభవంలోకి వచ్చాడు. ఎప్పుడైతే దేవునికి బలులు అర్పించడం జరిగిందో అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమైనది అని అడుగగా, సొలొమోనుతో సెలవేయగా దేవుని సన్నిధిలో అతడు ప్రార్థించినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే మొదటిగా అర్పించే అనుభవంలో ఉన్నవాడికి దేవుని ప్రత్యక్షత కలిగింది. దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి ఇక ప్రార్థన అనుభవంలోకి వచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి 10 వరకు మనం చూద్దాం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినము నన్నున్నట్టుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైనా నేను నీవు కోరికనున్న జనుల మధ్యన ఉన్నాను.
వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక సమూయేలు చేసిన ఈ మనవి, ఈ ప్రార్థన దేవునికి అనుకూలమైంది. దేవుడైన యెహోవా అత్యధికమైన ఆశీర్వాదము పొందిన అనుభవంలోకి సొలొమోను నడిపిస్తున్నాడు. మన దేవుడు అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా చేయ శక్తి కలిగిన వాడు. మొదటి రాసుల గ్రంథం 3వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో ఇలా ఉంది. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటినో రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కొద్దిగా అడిగిన దాన్ని మాత్రమే ఇచ్చే దేవుడు కాదు. మనం అడిగిన దానికంటే, ఈవెన్ ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. నువ్వు అడిగింది ఒకటి కానీ ఇచ్చేది ఎక్కువ. సొలొమోను ఊహించిన దానికంటే సొలొమోనుకు దేవుడు ఎక్కువగా ఇచ్చాడు. మనం అడిగేవి కొన్ని అడుగుతున్నాం, కానీ మన దేవుడైతే మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు, ఇచ్చిన దేవుడు, ఇస్తున్న దేవుడు, ఇవ్వబోతున్న దేవుడు. ఇంపాసిబుల్ అనేటటువంటి మాట దేవుని దగ్గర లేదు. మన దగ్గర ప్రతిరోజు నేను చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నేను రాలేను, నేను చూడలేను, నేను చదవలేను, ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. సొలొమోను జీవితంలో అదే దేవుడు చేశాడు. హల్లెలూయా. సొలొమోను ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన తర్వాత అతనిలో ఇంకొక అనుభవం వచ్చింది. ఏ అనుభవం వచ్చిందంటే కృతజ్ఞత అనుభవం వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నేను దానికి అనుగుణంగా నేను చేయగలిగినటువంటి దేవుడుగా నేనున్నానని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అంటే నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. అయితే అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనిను పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. మొదటిగా అర్పించాడు, చివరిగా కూడా అర్పించాడు. మొదటిగా అర్పించిన తర్వాత ప్రత్యక్షతలోకి వచ్చాడు, ప్రత్యక్షతలో నుండి ప్రార్థన అనుభవంలోకి వచ్చాడు, ప్రార్థన అనుభవంలోంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి అనుభవంలోకి వచ్చాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాడు అంటే దహన బలులు, సమాధాన బలులు. ఇందాకేం బలులు? దహన బలులే ఉన్నాయి మొదట. ఇప్పుడు సమాధాన బలులు కూడా అర్పించి తన సేవకులందరికీ కూడా విందు చేయించాడు. కాబట్టి ఈరోజు మనకి ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తున్నాడు. మనకి ఏ అనుభవం కావాలి? మనకి ఏ అనుభవం రావాలంటే కృతజ్ఞత అనుభవం రావాలి. అయ్యా, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నువ్వు నాకు అత్యధికంగా చేస్తున్నావు, కాబట్టి నేను కృతజ్ఞత అనుభవాన్ని కలిగినటువంటి వాడిగా, కృతజ్ఞత అనుభవం కలిగినటువంటి బిడ్డగా నీకు అర్పించి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిచి నాయనా నాతో పాటు ఉన్న వారికి కూడా విందు చేసి నేను కూడా సంతోషించడానికి నీ కృప నాకు దయచేయి అని ఆ ప్రార్థన చేయాల్సినటువంటి వారుగా మనం ఉన్నాము. సొలొమోను అనుభవంలో ఉన్నటువంటి ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తాం.
ఇకపోతే దేవుని వాక్య భాగంలో మనం చూస్తే పౌలు అనుభవంలోకి మనం వస్తాం. ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాల్. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. అయినను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను ఆయన బయలుపరపు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతులతో నేను సంప్రదింపలేదు. Galatians chapter 1 verse 15 and 16. But when God, who set apart from my mother's womb and called me by his grace, was pleased to reveal his son in me so that I might preach him among the Gentiles, my immediate response was not to consult any human being. చాలా మంది ఏమంటున్నారంటే యేసు క్రీస్తు ప్రభువారు జీసస్ ఓన్లీ కేమ్ ఫర్ జూయిష్ పీపుల్, నాట్ ఫర్ ఎనీవన్. ఎందుకంటే కొన్నిసార్లు మత్తయి సువార్తలో కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క బుక్ దేన్ని ఉద్దేశించి రాశారనేది దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తెలియక ఏం చేస్తున్నారంటే బైబిల్ ఈస్ నాట్ ఫర్ అస్, బైబిల్ ఈస్ ఫర్ ఓన్లీ జూయిష్ పీపుల్, నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. జీసస్ కేమ్ ఫర్ ఓన్లీ జూయిష్ పీపుల్, నాట్ ఫర్ ఎనీవన్ అని చెప్పేసి అని వాళ్ళు టీవీలో మాట్లాడడం మీరు చూడొచ్చు. మీరు కూడా కన్ఫ్యూజ్ కాగలరు. యేసు ప్రభువారు నిజంగానే నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి, అన్యులు ఏ మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పేసి అని మాట్లాడాడు. మాథ్యూ గాస్పుల్ మీరు చూస్తే మాథ్యూ వాస్ రిటన్ ఫర్ ఓన్లీ జూయిష్ పీపుల్, అంటే జూయిష్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని రాయబడింది, అంటే యూదుల్ని ఉద్దేశంలో పెట్టుకుని రాయబడింది. వెన్ యూ కమ్ టు మార్క్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. చూడండి, మార్కు సువార్తలకు వచ్చేసరికి మార్కు సువార్త అనేక మంది కొరకు రాయబడింది. లూకా సువార్త కూడా అనేక మంది ఉద్దేశించి. యోహాను సువార్తలకు వచ్చేసరికి లోకాన్ని సృష్టించాడు దేవుడు. ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అనేటటువంటి మాటలు మనం చూడొచ్చు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. వీళ్ళకి ఒక్క వర్స్ తీసుకొని దాన్ని కోట్ చేస్తే అదే వచనంలో ఏముందంటే మరి అన్యుల కొరకు నేను రాలేదు అని చెప్పేసి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ అన్యురాలు యొక్క కుమార్తెను బాగు చేశాడు కదా, అన్యురాలు కుమార్తెను బాగు చేశాడు కదా, అన్యురాలు కుమార్తె బాగైంది కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఓన్లీ యూదుల కోసం వస్తే ఈమె ఎందుకు బాగవుతుంది? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఏం చెప్తున్నారంటే టీవీలో, సో ఒక ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ఓన్లీ యూదుల కోసం వచ్చాను నేను చెప్పాను, పాజిటివ్గా ఉన్నాడు ఈయన, మరి మీరేమంటారు చెప్పండి అంటే ఆయన అంటాడు, మరి వాళ్ళకున్న క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవ్వని చెప్పేసిన మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆన్సర్స్ చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు దేనికోసం వచ్చాడు? వై గాడ్ చోస్ పాల్, బట్ వెన్ గాడ్ వాస్ సెట్ మీ అపార్ట్ ఫ్రమ్ మై మదర్స్ womb and called me by his grace, was pleased to reveal his son in me so that I might preach him among the Gentiles, so that I might preach him among Gentiles. Who are the Gentiles? The people, non-Jewish people are called Gentiles. Non-Christians are called Gentiles. Why God chose Paul to preach to Gentiles? బైబిల్లో ఏదో 2-3 మాటలు చదివి వాటిని ఇవి మనకు వర్తించవు అని చెప్పేసి అని మాట్లాడడం అనేది సరైంది కాదు. యేసుక్రీస్తు అందరికి ప్రభు అని స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. హీ డైడ్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ. ఆయన అనేక మంది కోసం చనిపోయాడు. అపొస్తలుడైన పౌలును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్న? పౌలు అనుభవం ప్రత్యేకపరచబడిన అనుభవం. ఎక్కడ ప్రత్యేకించబడ్డాడు? తల్లి గర్భంలో ఉండగానే ప్రత్యేకించబడ్డాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తే అతను ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో స్వరము పలుకుతూ వినెను. దేవుని బిడ్డలారా, అతడు దేవుని యొక్క తల్లి గర్భంలో ప్రత్యేకించబడ్డాడు. అతడు క్రైస్తవులు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి అతన్ని ప్రత్యేకపరచడానికి, అతను పట్టుకోవడానికి
అతడు ఏర్పాటు చేసి వెలుగును ప్రకాశింపజేసి తన జీవితాన్ని సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా మార్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిలువబడిన అనుభవం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఏదో నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేత దర్శించబడ్డాడు, పట్టబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, దేవుని యొక్క పిలుపుతో పిలువబడ్డాడు, దేవుని స్వార్థను అతను ప్రకటించేటటువంటి అనుభవంలోకి వచ్చాడు. అపోస్తలుల కార్యాలు 9:16 నుంచి 20 వరకు, ఇది నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపించాడు. అప్పుడే అతని కళ్ళ నుండి పళ్ళు వంటి వ్రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందిన తరువాత ఆహారం పుచ్చుకుని బలపడిను. వెంబడి అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చును. దేవునిని అపొస్తలుడైన పౌలు తన జీవితం ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. అంటే ఎవరు ఏమండి, నేను దేవుని సువార్త ప్రకటించాలా వద్దా, మీరేమంటారు, మీ ఆలోచన ఎలా ఉంది, మీరు ఓకే అంటే వెళ్తాను లేకపోతే లేదు అని అందరిని కూడా సంప్రదించలేదు. దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి అనుభవంలోకి వచ్చాడు, ప్రకటించే అనుభవంలోకి వచ్చాడు, దేవునిని బయలుపరిచేటటువంటి అనుభవంలోకి పౌలు వచ్చాడు. పౌలు అనుభవంలో దేవుని చేత దర్శించబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని సన్నిధిలో బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, ప్రార్థన చేశాడు. ఆ తరువాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి తన జీవితం ద్వారా బయలుపరచడానికి 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. 3 మిషనరీ ప్రయాణాలు చేసి క్రీస్తు యేసును బయలుపరచడానికి అనేక స్థలాల్లో అతడు ప్రయాణం చేశాడు. అందుకనే రోమా పత్రిక మొదలుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక వరకు, తర్వాత మిగతా పత్రికలు దాదాపు ఇంచుమించు 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు రచించినటువంటి పత్రికలు నూతన నిబంధనలో ఉన్నాయి. అంటే సగానికి పై భాగాన్ని అపోస్తలుడైన పౌలు వ్రాశాడు. ఈ విధంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తన జీవితంలో తన బ్రతుకు ద్వారా అతడు బయలుపరిచాడు. అంటే యేసయ్య బిడ్డలందరూ కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని బయలుపరచాలి. మన పని ఏంటి? యేసును చూపించాలి. యేసయ్య కనబడాలంటే మన బ్రతుకులు బాగుండాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇక 3వ మాట విశ్వాసుల అనుభవం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిలీవర్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వరకు మనం చూస్తే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడిన నందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. మన దేవుడు విశ్వాసులమైన మనలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ప్రత్యక్షత. అంటే మన మనోనేత్రాలు వెలిగించబడి మనకందరికి కూడా దైవ ప్రత్యక్షత కావాలి. దేవుని ఎరిగి మన మనోనేత్రాలు వెలిగించబడి దేవునిని ఎరిగిన వారమై, దేవునిని తెలుసుకున్న వారమై, దేవుని కలుసుకున్న వారమై మన జీవితం మార్చబడినటువంటి అనుభవంలోకి మనం రావాలి. ప్రతి విశ్వాసి కూడా ప్రతి వ్యక్తి యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. మన కళ్ళకు ఉన్న పొరలు రాలిపోవాలి, మన కళ్ళకు కమ్మిన అంధకారం తొలగిపోవాలి. ప్రతి వ్యక్తి కూడా దైవ ప్రత్యక్షతను కలిగి ముందుకు సాగేటటువంటి పరిస్థితిలోకి రావాలి. ప్రతి విశ్వాసికి
దైవ ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ప్రత్యక్షత ఎవరికి కలిగింది? పౌలు గారికి కలిగింది. ఈ ప్రత్యక్షత ఎవరికి కలిగింది? దాకా చూస్తే సొలొమోనుకు కలిగింది. విశ్వాసుల యొక్క అనుభవం అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని వ్యక్తిగతంగా ఎరిగినటువంటి అనుభవం. ఆమేన్. రెండవది ఏర్పరచబడిన అనుభవం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసియన్స్ 1:7, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మనకు అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎఫెసీ 1:13, ఎఫెసియన్స్ చాప్టర్ 1:13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మతో ముద్రించబడితిరి. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేతి పనిగా మారిన అనుభవం. ఈ విధంగా నేను ఉన్నానంటే, ఈ విధంగా నన్ను దేవుడు మార్చాడంటే, నా బ్రతుకు ఈ విధంగా ఉందంటే దానికి కారణం ఎవరంటే నా దేవుడే. నా దేవుడే. ఆయన నన్ను ఏం చేశాడంటే ఆయన చేతి పనిగా నన్ను మార్చివేశాడు. ఆయన మనల్ని పై ఆకారంలోనే అందంగా కాకుండా ఆంతరంగికంగా ఆయన మనల్ని సరిచేసి చెక్కి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన ప్రజలుగా మనం చేయటం అనేటటువంటిది గొప్ప విషయం. ఆయన చేతి పనిగా మారాం. ఇప్పుడు ఆయన ఇంటి వారిగా మనం ఉన్నాం. ఆమేన్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎఫెసీ 2:19, కాబట్టి మీరు ఇక మీద పరజనులను పరదేశులను అయ్యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనం అందరం కూడా ఎవరి ఇంటి వారం అంటే దేవుని ఇంటి వారం. ఇక ఎఫెసీ 2:22లో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. అంటే దేవునికి నివాస స్థలమైనటువంటి అనుభవంలోకి మనం వచ్చేస్తున్నాం. ఇక ఆత్మ వలన బలపరచబడినటువంటి అనుభవం. ఎఫెసీ 3:15లో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడును. ఎఫెసీ 5:18 ఆత్మ పూర్ణత గల అనుభవం. మరియు మద్యముతో మత్తులయ్యుండుకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులయ్యుండుడి. ఆత్మ ఖడ్గమును ధరించిన అనుభవం. ఇక 6వ అధ్యాయం 17వ వచనం, మరియు రక్షణైన శస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అంటే ఆత్మ ఖడ్గాన్ని కలిగినటువంటి అనుభవం. 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మలో ప్రార్థించు అనుభవం. ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. ఇలాంటి అనుభవాలు విశ్వాసులకు ఉండాలి. ఏ అనుభవాలు మనకు ఉండాలి అని అంటే ఈ యొక్క ఎఫెసీ పత్రికలో విశ్వాసికి ఉండవలసిన అనుభవాలను గురించి చక్కగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఆ అనుభవం ప్రత్యక్షత కలిగినటువంటి అనుభవం ప్రతి వారికి కావాలి. ఇక రెండవదిగా ఏర్పరచబడిన అనుభవం. మూడవదిగా ఆత్మచేత ముద్రించబడిన అనుభవం. నాలుగవదిగా ఆయన చేతి పనిగా మారిన అనుభవం. ఐదవది ఆయన ఇంటి వారిగా మారిన అనుభవం. ఇక ఆరవది దేవునికి నివాస స్థలమై ఉన్నటువంటి అనుభవం. ఇక ఏడవది ఆత్మ వలన బలపరచబడిన అనుభవం. ఎనిమిదవది ఆత్మ పూర్ణత గల అనుభవం. ఇక ఆత్మ ఖడ్గమును ధరించిన అనుభవం 9. 10వది ఆత్మలో ప్రార్థించే అనుభవం. దేవుని బిడ్డలారా, ఇలాంటి 10 రకాలైనటువంటి అనుభవాలు ప్రతి విశ్వాసికి కావాలి. ఆమేన్. సొలొమోను అనుభవాన్ని చూసాం, పౌలు అనుభవాన్ని చూసాం, విశ్వాసుల అనుభవాన్ని చూసాం. ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాలమన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాల్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిలీవర్స్. ఈ యొక్క 3 రకాలైనటువంటి అనుభవాలు మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒక్కొక్కరిని మీరు చూస్తే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మనమందరం కూడా ఇలాంటి అనుభవాలు కలిగినటువంటి వారిగా జీవించాలి. కొంతమందికి అసలు ఏ అనుభవం లేనటువంటి వారిగా ఉన్నారు. మీరేం వరి అవ్వద్దు. యేసుక్రీస్తు నామములో సొలొమోనుకి ఇవ్వబడినటువంటి అనుభవాన్ని, పౌలు గారికి ఇవ్వబడినటువంటి అనుభవాన్ని విశ్వాసులమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించుచున్నటువంటి 10 విధాలైనటువంటి అనుభవాలు మనం పొందినటువంటి వారమై దేవుని కొరకు నమ్మకమైనటువంటి పాత్రలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఆమేన్. దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఇక ఆత్మ పూర్ణత కలిగి ఆత్మలో ప్రార్థన చేస్తూ ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని మన యుద్ధాలు మనమే చేసుకోవాలి.
సొలొమోను జీవితంలో దేవుడు అతని జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యాలు సాధ్యపరిచాడు. అలాగే పౌలు జీవితంలో కూడా అదే చేశాడు. విశ్వాసులమైన మన జీవితంలో కూడా అసాధ్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఏదైతే అసాధ్యమని అనుకుంటున్నామో, ఏదైతే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు మన దేవుడు. ఓ దేవా, నా జీవితంలోకి రా, నా బ్రతుకుని మార్చు, అత్యధికమైన కార్యాలు నేను పొందుకోవడానికి సహాయం చేయి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, మీరు మంచి దేవుడు మా ప్రభువా. అత్యధికం అనే అంశాన్ని గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సొలొమోను జీవితంలో అత్యధికమైన కార్యాలు చేశారు. పౌలు జీవితంలో అత్యధికమైన కార్యాలు చేశారు. నాయన, విశ్వాసుల జీవితంలో అత్యధికమైన కార్యాలు మీరు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం. మేము నాయనా నీ భక్తుల అనుభవాల్లోకి మేము కూడా వచ్చి, మేము కూడా అలాంటి అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారిగా మేము బ్రతకడానికి మీ కృప చూపించి సహాయం చేసి దీవించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు జాషువా గుమ్మళ్ళ గారు, పెనియల్ గాస్పల్ చర్చ్, ప్లాట్ నంబర్ 22, హిమగిరి నగర్, గంధంగూడ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్స్ 9009-2885, 9008-2994, 9246551333, 93911999244.